ఎవరు కూడా ఈ మానవుని చంపకూడదు. ఒక మానవుని యొక్క హత్యను ఖురాన్ ఖండిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర మాయిదా 5వ సూర 32వ ఆయతని మనం పరిశీలించినట్లయితే, అన్యాయంగా ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు తీసినవాడు సమస్త మానవాళి ప్రాణాలు తీసిన దాంతో సమానము. ఒక మానవుని ప్రాణాలు కాపాడినవాడు సమస్త మానవాళి ప్రాణాలు కాపాడిన దాంతో సమానమని ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. సోదరులారా, ఒక వ్యక్తి యొక్క ప్రాణము సమస్త మానవాళి ప్రాణాలతో సమానమని, ఒక వ్యక్తి ప్రాణం యొక్క విలువ గురించి తెలియజేసింది ఇస్లాం ధర్మం. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్ అబ్దుల్లా బిన్ అమ్ర్ రజల్లాహును కథనం ప్రకారంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి యొక్క ప్రాణాలు అన్యాయంగా తీయడము మహాపాప కార్యము అన్నారు. అయితే ఈ మానవుడి యొక్క జీవితము దేవుడి యొక్క ప్రసాదితము. మానవుని జీవితానికి యజమాని ఎవరంటే ఆ సృష్టికర్తను అల్లానే. కాబట్టి ఈ మానవుని జీవితాన్ని హరించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. స్వయానా ఒక మానవుడు తన జీవితాన్ని తాను హరించుకునే స్వేచ్ఛా హక్కు కూడా కలిగి లేడు.